ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో శ్రీ సాయి సచ్చరితను మననం చేసుకునేటువంటి అదృష్టం మనకు కలిగింది. నిజంగా శ్రీ సాయి సచ్చరిత ఎంత అపూర్వమైనటువంటిదంటే, ఒక రకంగా ఇది శ్రీ సాయి సత్పురుషుని యొక్క కథ మాత్రమే కాదు. శ్రీ సాయిబాబా ఎంత గొప్ప ఉపాయాన్ని ఇక్కడ చేశారంటే, వారి యొక్క స్మరణలో మనల్ని ఉంచడానికి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి కదంబాన్ని మనకు అందించారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీ సాయి సచ్చరిత నిత్యము మనము శ్రీ సాయిబాబా స్మరణలో ఉండడానికి అది దోహదపడుతుంది. ఎందుకంటే ఏ కథను మననం చేసుకున్నా, బాబా ఏ బోధ మనకు గుర్తు వచ్చినా, మన కళ్ళ ముందు కదలాడేటువంటి దృశ్యం శ్రీ సాయిబాబా, మన మది తలిచేటువంటి నామం సాయిబాబా. కాబట్టి శ్రీ సాయి సచ్చరితకు ఇంత మహత్తు ఉంది. ఎందుకంటే అనేక జన్మల పుణ్య ఫలితంగా మనకు మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మను పూర్తిగా గురు కథాశ్రవణంలో సద్వినియోగం చేసుకున్నప్పుడే ఈ దేహం పొందాల్సినటువంటి పుణ్యాన్ని, అదేవిధంగా ఆత్మ భగవంతునిలో లీనం కావడానికి ఒక్క సద్గురు చరిత్ర ఆవర్తన మాత్రమే అందుకు ఉపయోగపడుతుందనేటువంటి విషయం సచ్చరిత మనకు పదే పదే చెప్తుంది. శ్రావణ మాసంలో ఎవరైతే సచ్చరితను మననం చేసుకుంటారో, శ్రవణం చేస్తారో, శ్రావణ మాసంలో చేసేటువంటి వ్రతాలు, పూజలు అంతకు మించినటువంటి ఫలితాన్ని శ్రీ సాయి సచ్చరిత శ్రవణం ఇస్తుంది. అందుకనే ప్రతి ఏడాది కూడా మనము సచ్చరిత శ్రవణాన్ని శ్రావణ మాసంలో సంపూర్ణంగా చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. ఎవరైతే శ్రావణ మాసంలో సచ్చరితలోని 4 మాటలు ప్రతిరోజు వింటారో అటువంటి వారికి ఎనలేని పుణ్యం ఆర్జించి పెడుతుందట శ్రీ సాయి సచ్చరిత. ఇందుకోసం మనకు ప్రయాస లేదు. పూజ చేయాలంటే ఫలాలు కావాలి, పుష్పాలు కావాలి, నైవేద్యం కావాలి, ధూపం కావాలి, దీపం కావాలి. కానీ వాటి వేటితోటి కూడా ప్రమేయం లేకుండా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి కథను మనము స్మరణ చేసుకుంటూ ఉంటే, వారి లీలలను మనం శ్రవణం చేస్తూ ఉంటే, పూజా వ్రతానికి మించినటువంటి ఫలితం అత్యంత సునాయాసంగా. సచ్చరితలో పదే పదే ఒక అద్భుతమైనటువంటి మాట హేమాడ్ పంత్ చెప్తారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం, కానీ ఖర్చు లేకుండా కోట్ల కొద్ది పుణ్యం. ఇది సచ్చరిత మనకు అనుగ్రహించేటువంటిది. సచ్చరితలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, మనము అనేక వస్తువులను మనం కోరుకుంటాం. ఆ వస్తువుల పట్ల కొద్ది కాలం తర్వాత ఆసక్తి, విరక్తి కలుగుతుంది. జీవితాంతము కూడా ఆసక్తి తగ్గనటువంటిది, విరక్తి కలిగినటువంటిది నీకు ఏదైనా దక్కింది అని అంటే ఒక శ్రీ సాయి సచ్చరిత మాత్రమే. దానిపైన ఎప్పుడూ కూడా మనకు అసలు మమకారం చావదు, మక్కువ చావదు. అంత అద్భుతంగా మన జీవితాల్లో శాశ్వతంగా మిగిలిపోయేటువంటిది ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రమే. ప్రపంచ వ్యవహారాల్లో నువ్వు ఏ విధంగా నడుచుకుంటే అనాయాసంగా పరమార్థాన్ని ఎలా సంపాదించాలో సచ్చరిత చెప్తుంది. సచ్చరిత కేవలం పరమార్థానికి మాత్రమే కాదు, ఇహపరాలను రెండింటినీ కూడా సాధించి పెట్టేటువంటిది. సచ్చరితలో చెప్పినట్టు ప్రపంచంలో నువ్వు ఎలా నడుచుకుంటే సునాయాసంగా పరమార్థాన్ని సాధించగలుగుతావు. సచ్చరిత ఏం బోధిస్తుందంటే, ప్రపంచ వ్యవహారాల్లో నువ్వు తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి, ప్రపంచంతో ఉన్నట్టే ఉండాలి, దేనిని అంటిపెట్టుకోకూడదు, నీ మనసు ఎప్పుడూ కూడా పరమార్థ సాధన వైపే ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ప్రపంచంకు అతీతంగా బ్రతికామనుకోండి, ఖచ్చితంగా మనల్ని పిచ్చోళ్ళని అంటారు. అందుకనే మనము పరమార్థాన్ని సాధించుకోవడానికి ప్రపంచంతో ఉండాలి, ప్రపంచ వ్యవహారాలలో ఉండాలి, కానీ దేనిని కూడా అంటిపెట్టుకునేటువంటి స్థితికి మనం వెళ్ళకూడదు. అన్నింటినీ కూడా అక్కడికక్కడ చూసి అనుభవించి వదిలేసేయాలి. అదే జీవితము, అదే వ్యసనం అనేటువంటి దాంట్లో ఉంటే నువ్వు పరమార్థాన్ని సాధించుకోలేవు. చాలామంది బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు అశాంతితో, ఎందుకు చికాకుతో ఉంటారంటే, ప్రపంచంతో నువ్వు అంటిపెట్టుకున్నటువంటి దాన్ని వదిలించుకోకపోవడం వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ సచ్చరిత ఏం చెప్తుందంటే, దేనిని నువ్వు కూడా అంటించుకోవద్దని చెప్తుంది. దేనిని నువ్వు అంటిపెట్టుకోకూడదు, ఏది నీది అనేటువంటి భావన నీకు ఉండకూడదు. అప్పుడు మాత్రమే పరమార్థం వైపు నీ అడుగులు పడతాయనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది.
మరి ఇంత అద్భుతమైనటువంటి సచ్చరిత ఎవరమైతే మనము ప్రేమతో మనం పారాయణ చేస్తాము అటువంటి వారికి ఖచ్చితంగా శుభం కలుగుతుంది. సచ్చరితను ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే సచ్చరిత మననం లేనటువంటి రోజు వారికి ఎంతో భారంగా గడుస్తుంది. చాలామంది సచ్చరిత నిత్యపారాయణ చేసేటువంటి వాళ్ళు ఏదైనా వివాహానికో విందుకో ఇంకెక్కడికో ఒక రోజు వెళ్ళారనుకోండి, ఆ సమయంలో సాయి స్మరణ కథాశ్రవణం లేకపోతే ఆ రోజంతా కూడా ఒక కలతగా ఉంటుంది. ఇది నీకు సచ్చరిత పైన ఉన్నటువంటి ప్రేమకు సూచిక. సద్గురువును ఆశ్రయించినటువంటి వారు, సచ్చరితను ప్రేమించేటువంటి వారు ఏ పనినైనా వాయిదా వేసుకోగలుగుతారు, కానీ సచ్చరిత స్మరణ మననం అనేటువంటి దాన్ని వాయిదా వేసుకోలేరు. ఇది సచ్చరిత పట్ల మనకున్నటువంటి ప్రేమకు సూచిక. అంతేకాదు ఈ కథలు నిత్యం మన చెవిలో పడగానే వెంటనే మనస్సు తన యొక్క సహజమైనటువంటి స్వభావాన్ని కోల్పోయి, ఎందుకంటే మనస్సు మనల్ని ఒక చోట నిలవనివ్వదు, రకరకాలుగా తిప్పుతూ ఉంటుంది. తన యొక్క సహజమైనటువంటి స్వభావాన్ని కోల్పోయి ఈ కథలు మన చెవిలో పడగానే మనస్సు అటెన్షన్ అయిపోయి మనస్సు శ్రీ సాయి స్మరణను మొదలు పెడుతుంది. అంత అద్భుతమైనటువంటివి ఈ కథలు. అంతేకాదు ఎప్పుడైతే మనస్సు ఇటువంటి స్థితికి వస్తుందో, వచ్చినప్పుడు పగలు రాత్రి బాబా మన చింతనలో మనస్మరణలో ఆయన ఉంటారట. ఎంత గొప్ప విషయమో చూడండి. మన మనస్సు మారిన వెంటనే బాబా మన స్మరణలో మన ధ్యానంలో ఉంటారు. అంతేకాదు జాగృతావస్థలో, స్వప్నావస్థలో కూర్చున్నా, లేచినా, భోంచేస్తున్నా, నడుస్తున్నా, జనాల మధ్య ఉన్నా, వనాల్లోకి ఉన్నా, ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ మన వెంటే వారు ఉన్నారనేటువంటి భావన కలుగుతుంది. ఇది మన జీవితానికి రావాల్సినటువంటి అల్టిమేట్ స్థితి. ఎందుకంటే నేను ఎక్కడ పోతున్నా, ఏం చేస్తున్నా, పడుకున్నా సరే, ఎందుకంటే పడుకున్నా సరే అనేటువంటి జాగృతావస్థలో, అదేవిధంగా నిద్రావస్థలో కూడా ఎందుకు రాశారంటే, నిద్రావస్థలో కూడా సాయిని స్మరించుకునేటువంటి వారికి చెడు ఆలోచనలు రాకూడదు. నిద్రావస్థలో కూడా మనతోనే ఉన్నారు. మనం జనాల్లో ఉన్నా, వనాల్లో తిరుగుతున్నా, జనాల్లో ఉండి వ్యర్థ సంభాషణలు చేస్తున్నప్పుడు ఆయన మన వెంటే ఉంటారనేటువంటి విషయం తెలిస్తే వ్యర్థ సంభాషణలు ఆగుతాయి. వనాల్లోకి వెళ్ళి ఏదైనా అకృత్యాలు చేయకుండా, జీవులను హింసించకుండా, ఎప్పుడూ బాబా మనతోనే ఉన్నారు, నేను ఈ పని చేస్తే బాబాకు బాధపడతారు. ఇటువంటి భావన ఉంటే వారు ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉన్నారనేటువంటి భావన కలుగుతుంది. మనం చాలామంది బాబాను అడుగుతూ ఉంటాం, బాబా నేను ఈరోజు కొత్త ప్రదేశానికి వెళ్తున్నాను, కొత్త ఆఫీస్కి వెళ్తున్నాను, కొత్త ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నువ్వు ఎలాగైనా సరే నాతో రావాలి బాబా అని అడుగుతాం. వస్తారు బాబా. వచ్చి ఎట్లయితే మాధవరావు దేశపాండే శ్యామకు గయాలో చిత్రపట రూపంలో దర్శనమిస్తారో, మనం వెళ్ళినటువంటి ఆ కొత్త ప్రదేశంలో నేను ఉన్నాననేటువంటి సూచన ఏదో రకంగా చేస్తారు. ఫోటో రూపంలో కానీ, టేబుల్ మీద వెళ్ళేసరికి చిన్న చిత్రపట రూపంలో మనం ఇంటర్వ్యూ టేబుల్ పైన కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే అప్రయత్నంగా అక్కడ సాయిబాబా గురించి సంభాషణ రావడం కానీ, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడూ కూడా బాబా భక్తుడి యొక్క విశ్వాసాన్ని అస్సలు వమ్ము చేయడు. సచ్చరితలో చెప్పారు కదా, మనము స్మరణ చేస్తే మనం ఎక్కడ ఉన్నా సరే వారే మన వెంట ఉన్నారనేటువంటిది. మరి ఆ అనుభవము బాబాను మనం అడిగినప్పుడు రాకపోతే మరి విశ్వాసం ఉండదు కదా. అందుకనే బాబా తన భక్తుడి యొక్క విశ్వాసము ఏ విషయంలో కూడా సడలిపోకుండా ఉండేలాగా అనేక రకాలైనటువంటి అనుభవాలను ఇస్తూ ఉంటాడు. బాబా యొక్క వ్యవహార శైలిని చూస్తే మన పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నట్టు, మనమే వారికి సర్వస్వం అన్నట్టు అనిపిస్తుంది. కానీ సత్పురుషుల లక్షణం ఏంటంటే, నీటిలో మనం చంద్రబింబాన్ని చూస్తాం. చంద్రబింబం నీటిలో ఉందనుకుంటే అవివేకం. చంద్రబింబం వేరు, నీరు వేరు. బాబా కూడా అలాగే మనతో ఉన్నప్పుడు ఆయన మనకు మాత్రమే సొంతం అని చెప్పి మనం అనుకుంటాం. అంతేకాదు మన పట్ల జాగ్రత్తగా ఆయన వ్యవహరిస్తున్నప్పుడు, మనం ఆపదలో పడకుండా మనల్ని కాపాడుతున్నప్పుడు, సచ్చరితలో చదువుతాంగా అనేక సందర్భాల్లో భక్తుల ఆపదలను తప్పించడానికి భక్తులకు రకరకాలైనటువంటి సూచనలు చేస్తారు. తాత్యాకు ఏ విధంగా గుర్రం బండి వద్దునైనా బజారుకి వెళ్ళొద్దు ఈరోజు అంటే ఆ సందర్భంలో బజారుకి వెళ్తాడు కదా. ప్రతిసారి కూడా భక్తుడి యొక్క రక్షణనే తన ధ్యేయంగా, అందుకోసమే వారు జాగృతావస్థలో ఉన్నారేమో అనిపిస్తుంది. కానీ వారికి ఏ మోహ మమకారాలు ఉండవు.
ఒక భక్తుడికి ఆపద వచ్చిందా, ఆ భక్తుడికి శ్రేయస్సు కలిగించామా, అంతే తప్ప ఆయన భక్తుడి పట్ల ఎప్పుడూ కూడా మోహ మమకారాలను అస్సలు పెంచుకోరు. కానీ మనం మాత్రం ఖచ్చితంగా పెంచుకోవాలి. బాబా పట్ల మనకు మోహ మమకారాలు లేకపోతే మన వ్యవహారము వేరే విషయాల వైపు వెళ్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరి పట్ల మోహాన్ని, మమకారాన్ని, ప్రేమను పెంచుకోవాలంటే ఒక్క సద్గురువు పట్లనే. ఇది ప్రమాదకరమైనటువంటి మోహ మమకారం కాదు, మనకు శ్రేయస్సు చేసేటువంటి మోహ మమకారం. ఇతర మోహాలు, మమకారాలు డబ్బుపైన, ధనంపైన, లేకపోతే సొమ్ములపైన, పుత్రుడిపైన, భార్యపైన మోహ మమకారాలు ఎక్కువగా పెరిగాయనుకోండి, సద్గురు మార్గంలో మనం ఎంచుకున్నటువంటి సాధనకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి వారి పట్ల ప్రేమ భావనతో ఉండి, ఎవరైతే మనకు అనుబంధాలు, రుణాలు ఉన్నాయో వారి పట్ల ప్రేమ భావనతో మెలుగుతూ కేవలం మోహ మమకారాది ప్రేమలు ఒక్క సద్గురువు పట్ల మాత్రమే పెంచుకోవాలి. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా అదే విధంగా వ్యవహరించారు. తాత్యాసాహెబ్ నూల్కర్ కొడుకులు మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, బాగా సంపాదిస్తున్నటువంటి వాళ్ళు, స్థితిమంతులు, ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా సరే అతను తన రుణం వారితో ఎంతవరకు అంతవరకే, రుణానుబంధం మూలంగా వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేశాను. కానీ తన చివరి స్మరణ ధ్యాస శ్రీ సాయిబాబా పైనే ఉండాలని చెప్పి కొడుకుల వద్ద ఉంటే సౌఖ్యంగా ఉండేటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా తాత్యాసాహెబ్ నూల్కర్ ఎక్కడ ఉన్నాడు, ఒక సాధారణమైనటువంటి పల్లె, వైద్యుడు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో బాబా చరణాల వద్ద మాత్రమే ఉన్నారు. వారు బాబా చరణాలపైనే మోహాన్ని పెంచుకున్నారు, వ్యామోహాన్ని పెంచుకున్నారు, బంధాలు, అనుబంధాల పట్ల ప్రేమను మాత్రమే ఉంచారు. తద్వారా షిరిడీలో వారు సద్గతి పొందడానికి అదే ఆధారమైంది. మనము అందరం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు భక్తులు దేన్ని వదిలేశారు, దేన్ని పొందారు? లౌకికపరమైనటువంటి ప్రేమ వ్యామోహాలను వదిలేశారు. సాయిబాబా అనేటువంటి ఆ సద్గురువు పట్లనే ప్రేమ, వ్యామోహం, మమకారాలు, స్వార్థమనండి ఏదైనా వారి పట్లనే పెంచుకున్నారు. అందుకే ఆ రోజు భక్తులు ధన్యులయ్యారు. ఆ రోజు భక్తులు అనుగ్రహం కోసము ఎంత ఓపికగా ఉండేటువంటి వారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు మొత్తం సర్వస్వాన్ని వదిలేసి అక్కడ వచ్చి ఉన్నటువంటి బాపూసాహెబ్ జోగ్ కావచ్చు, నూల్కర్ కావచ్చు, బాలే బాటే కావచ్చు, కాకాసాహెబ్ దీక్షిత్ కావచ్చు, వీరు ఎప్పుడూ కూడా బాబాను దేనిని ప్రత్యేకంగా అడగలేదు, దేనికోసం వారు తప్పించలేదు. ఒక్క క్షణము, ఒక గంట షిరిడీలో ఉన్నప్పుడు బాబా చరణ సేవ దొరకకపోతే ఆందోళన చెందారు. ఏ తప్పు తాము చేశామనేటువంటి విషయాన్ని పునశ్చరణ చేసుకున్నారు. అంత కమిటెడ్గా ఆ రోజు భక్తులు ఉన్నారు. ఈరోజు మనందరం మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వెంటనే మనకు సమస్య పరిష్కారం కావాలి, బాబాకు చెప్పుకోగానే మరుక్షణం నుంచి అది ఆపరేషన్ స్టార్ట్ కావాలి. ఈరోజు రోగం వచ్చి లేకపోతే జబ్బు వచ్చో హాస్పిటల్కి పోతే మనకు టోకెన్ ఇస్తాడు. మన వంతు వచ్చేంత వరకు, ఆ టోకెన్ పిలిచేంత వరకు మనం ఓపికగా ఉంటామా? సరే, ఎక్కువ అనారోగ్యం చేసింది, తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. చేసినప్పుడు వెంటనే నాకు చికిత్స చేయమంటే చేసే పరిస్థితి లేవు. ఈరోజు మొత్తం బాడీ అంతా అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత నీకు ఏ రోగాలు ఉన్నాయి, ఏ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయి, అవన్నీ రావడానికి 24 గంటలు టైం పడుతుంది. మరి దీనికోసమే ఇంత ఓపిక పడతాము. బాబా అనుగ్రహం మాత్రము ఓపిక లేకుండా వెంటనే కావాలనుకుంటాం. బాబాకు తెలుసు ఎవరెవరికి ఏ అనుగ్రహం ఎప్పుడు ఇవ్వాలో. మనకు ఇదే అధ్యాయంలో ఉన్నటువంటి రతన్జీ వాడియా కథను మనం తెలుసుకుంటే ఆ ఓపిక మనకి ఎట్లా ఉండాలి, సద్గురువే ఏ విధంగా మన ఓపికను చూసి ఆయన తన వద్దకు తెచ్చుకుంటారు. రతన్జీ వాడియా కథలో మనం అర్థం చేసుకోవాల్సింది, రతన్జీ వాడియాకు వరుసగా 12 మంది ఆడపిల్లలు. అయినా సరే సత్పురుషుల సేవ మానలేదు. సత్పురుషుల గురించి కీర్తన చేసేటువంటి వారి పట్ల గౌరవ మర్యాదలు ఇవ్వడం మానలేదు. అరే, నా తలరాత ఇంతే ఉంది కదా, ఇంకేముందిలే, ఎందుకు మహాత్ములను గౌరవించాలి, ఎందుకు మనం పుణ్యకార్యాలు చేయాలనేటువంటి దాంట్లో నుంచి తప్పుకోలేదు. తన బాధ ఏదో తన ఇంట్లో కూర్చొని పడ్డాడు. చాలామంది అనుకునేటువంటి వారు, సేటికేమిటి, గొప్ప సంపద ఉంది, పలుకుబడి ఉంది, రాజభోగాలను అనుభవిస్తున్నారు అనుకునేటువంటి వాడు. కానీ పుత్ర సంతానం లేనటువంటి రతన్జీ వాడియాకు మాత్రం
పట్టు పరుపు మీద పడుకున్నా సరే ముళ్ళ శయ్యం మీద పడుకున్నటువంటి బాధ కలిగేది. ఇంట్లో సుఖ సంపదలు ఉన్నా సరే మనసులో దుఃఖం మాత్రం పోలేదు. అంత బాధను తాను అనుభవిస్తున్నాడు. అనుభవించినా సరే తన బాధను ఎక్కడా కూడా ఎవరిపైన, తన భార్య పైన కానీ కుటుంబ సభ్యులపైన కానీ ఎక్కడా తన యొక్క మనోవేదన బయటపడకుండా తానే లోపల కుమిలిపోతున్నాడు. అంతేకాదు తను చేయాల్సినటువంటి సత్కార్యాల విషయంలో ఏమాత్రం కూడా తేడా రాకుండా బయట అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇక్కడ రతన్జీ వాడియాకు ఊరికనే అనుగ్రహం దక్కలేదు, ఓపిక పట్టాడు. 12 మంది ఆడపిల్లల తర్వాత మగ సంతానం కలుగుతుందని చెప్పి ఆ విషయంలో ఓపిక పట్టాడు. అట్లని చెప్పి ఇక నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే, మగపిల్లలు లేరని చెప్పి చేసేటువంటి పుణ్యకార్యాలను మానలేదు. రతన్జీ వాడియా దాన ధర్మాల విషయంలో, ఇతరులకు సహాయం చేసే విషయంలో, మహాత్ములను గౌరవించే విషయంలో నాందేడ్ పట్టణంలో గొప్ప పేరు కలిగి ఉన్నటువంటి వారు. ఆయన అదృష్టవశాత్తు దాస్కన్ మహారాజుతో పరిచయం ఏర్పడింది. అనేక మంది సాధు సత్పురుషుల యొక్క కథలను చెప్పేటువంటి దాస్గన్ మహారాజు నోటి వెంట ఏదైనా వాక్కు వస్తుందేమో అని చెప్పి ఆ రోజు చాలామందికి ఒక నమ్మకం ఏంటంటే, సాధు సత్పురుషుల యొక్క కథాకీర్తన ఎవరు చేస్తారో వారికి వాక్శుద్ధి కలుగుతుంది. అలాగే దాస్గన్ మహారాజు గారి యొక్క వాక్శుద్ధి వల్ల తనకేమో ఫలితం ఏమన్నా ఉంటుందేమో అనుకున్నాడు. వెళ్ళి దాస్గన్ మహారాజుని అడిగితే, దాస్గన్ మహారాజునైనా నాలాంటినైనా ఒకే ఒక సలహా చెప్తాం. ఆ సలహా ఏంటంటే దాస్గన్ మహారాజు చెప్పారు, అయ్యా నువ్వు షిర్డీకి వెళ్ళు, ఎంతోమంది గుడ్రాళ్ళకు సంతానాన్ని ఇచ్చాడు, నీకు సంతాన యోగం ఉంది, కానీ నువ్వు కోరుకుంటుంది ఏంది, నీకు వంశానికి వారసుడు కావాలి. కాబట్టి తప్పకుండా నువ్వు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో షిర్డీకి వెళ్ళు, శ్రీ సాయిబాబాను దర్శించుకో అని చెప్పి చెప్తాడు. వెంటనే రతన్జీ వాడియా తన భార్య బిడ్డలతో సహా బుట్టెడు నిండా పూలు పండ్లు తీసుకుని వెళ్ళి బాబా ఎదుట కూర్చొని బాబా గలసీమను పూలతో అలంకరించి తెచ్చిన పళ్ళను నైవేద్యాలను బాబాకు సమర్పించి బాబా చరణాలపైన పడి ఒకటే ఒకటి అడుగుతాడు, బాబా ఎంతోమందికి ఎన్నో శ్రేయస్సులు చేసావట, ఈ దీనుణ్ణి ఉద్ధరించండి, ఈ దీనుడు పాలిట కొద్ది కరుణను చూపండి అని అడుగుతారు. అప్పుడు బాబా ఒకే మాట చెప్తారు, నీ చెడు రోజులు తొలగిపోయాయి, ఇక అంతా మంచి జరుగుతుంది అన్నాడు. రతన్జీ వాడియా తనకేం కావాలో బాబాకు చెప్పలేదు. బాబా నాకు మగ సంతానాన్ని అని చెప్పి నోరు తెరిచి అడగలేదు. ఈ దీనుణ్ణి ఉద్ధరించండి, ఈ దీనుని యొక్క బాధను తొలగించండి అన్నారు. ఎందుకంటే రతన్జీ వాడియాకు తెలుసు, మహాత్ములకు మనం ఏవి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని చూడగానే మనం ఇక్కడికి రాకంటే ముందే మన జాతకాన్ని, మన యొక్క స్థితిని, మన యొక్క అంతరంగాన్ని పూర్తిగా వారు స్కాన్ చేసేస్తారు. కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ విధంగా బాబాని ప్రాధేయపడతాడు. బాబాకు దక్షిణ సమర్పించి వెళ్ళేటువంటి సమయంలో ఒక మాట అడుగుతారు, బాబా నన్ను నిరాశపరిచి తిప్పి పంపకండి, నాకేది కావాలో మీకు తెలుసు అని చెప్పి బాబాను కోరుతారు. అయినా నువ్వు వస్తానని చెప్పి ఇప్పుడు వస్తావా, సరే నువ్వు ఇవ్వాలనుకుంటున్న దక్షిణ ఏదో ఇచ్చేయి అంటాడు. ఇక్కడ దక్షిణకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మాట హేమాడ్ పంత్ రాస్తారు, రాగి నాణాన్ని బంగారు నాణాన్ని, రాయిని రత్నాన్ని ఒకే రకంగా చూసేటువంటి శ్రీ సాయిబాబాకు నిజంగా దక్షిణతో ఏం పని. ఎందుకంటే ఆ సందర్భంలో చాలా బాబా పైన ఒక దుష్ప్రచారం జరుగుతుంది. బాబా దక్షిణల పేరిట భక్తుల్ని దోచుకుంటారని చెప్పి, బాబా ఏమో ఎవరైతే భగవంతునికి బాకీయో ఆ వారి వద్ద నుంచే నేను దక్షిణ తీసుకుంటానంటాడు. ఆ విధంగా దక్షిణకు సంబంధించినటువంటి దక్షిణ విలువ, దక్షిణ ఎందుకు బాబా తీసుకుంటారు, దక్షిణ మనము స్వార్థం కోసము పరమార్థం కోసం ఏ విధంగా ఇచ్చినా అది నీకు పుణ్యాన్ని ఆర్జించి పెడుతుంది. స్వార్థం కోసం ఎందుకు చేస్తాము, మనం ఒకసారి డబ్బు భగవంతునికి ఇచ్చామంటే నిస్వార్థంతోనే ఇస్తాం కదా, కాదు. ఈరోజు కలియుగంలో మాయ ఎలా ఉంటుందంటే, మామూలుగా ఏదైనా దక్షిణ సమర్పించమంటే మహా అంటే ఒక 1000 రూపాయలు సమర్పిస్తాం, 500 సమర్పిస్తాం. ఎందుకు, అది సమర్పించేస్తే అయిపోయింది, అది తూతూ మంత్రంగా చేసేస్తాం. కానీ కొంతమంది ఉంటారు, మీ యొక్క పేర్లను శిలాపలకాలపైన చెక్కిస్తాను అని అంటే
ఫలానా నిర్మాణం చేయండి, దానికి మీ పేరు పెడతాము అని అంటే చాలా హుషారుగా చేస్తారు. అందులో కొంత స్వార్థం ఉంది. ఏం స్వార్థము? తమ డబ్బు అక్కడ వినియోగించినట్టు తమ నామఫలకాన్ని అక్కడ పెట్టుకోవాలనేటువంటిది. అదే చెప్తారు హేమట్ పంత్. మీరు నిస్వార్థంగా స్వార్థంతో ఏ విధంగా భగవంతునికి సమర్పించిన అది మీకు సేమ్ శ్రేయస్సుని ఇస్తుంది. శ్రేయస్సునిచ్చేటువంటి దాంట్లో తప్పలేదు. ఎందుకంటే మనుషుల బుద్ధి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. చాలామంది కొన్ని సంస్థలు పీఠాలు ఉన్న చోట కొంతమంది ఏం చేస్తారంటే అక్కడక్కడ ఇచ్చేది ఎందుకులే, ఇక్కడ ఇస్తే వాళ్ళు మనల్ని ప్రత్యేకంగా చూస్తారు, మనం వాళ్ళతో పాటు ఉండవచ్చు, ఇటువంటి దాంతో కొంత డబ్బుని ఇస్తూ ఉంటారు. అది ఆ సంస్థ ఆ మఠం యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం వీరు ఏది కోరుకుందో అది కూడా జరుగుతుంది. ఎందుకంటే కాస్త సంస్థకు ఉపయోగపడేటువంటి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మర్యాదను ఇవ్వడం అనేటువంటిది ఆ వ్యవస్థ ఆ సంస్థ యొక్క ధర్మం. అంటే ఇక్కడ నువ్వు స్వార్థం కోసం చేసినా సరే వాళ్ళు అక్కడ ఇచ్చేటువంటి గౌరవం నీకు శ్రేయస్సుని ఇస్తుంది. లేదు నేనే ఇచ్చాననేటువంటి దాంట్లో ఉంటావనుకో, అక్కడి నుంచి పక్కకు తప్పించేస్తాడు భగవంతుడు. ఇవి దక్షిణ విషయంలో మన మనస్తత్వం ఎలా ఉంటుందో మనకు కలిగేటువంటి ప్రాప్తం కూడా అలాగే ఉంటుంది. ఆ ప్రాప్తమే మన జీవితానికి పరమార్థాన్ని ఇస్తుంది. చాలా చోట్ల మనము ఏదైనా ఒక సత్కార్యం చేసి నేను అనుకుంటే ఫలితం శూన్యమవుతుంది. అది భగవంతుడిదే అనుకుంటే నీ ఫలితం రెట్టింపు అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది మనకు. రతన్జీ వాడియాను దక్షిణ అడిగేటువంటి సందర్భంలో కూడా బాబా ఒక మాట చెప్తారు. సరే నాకు ఇవ్వాలనుకున్నటువంటి ₹3.14 అందేశాయి, మిగతా ₹2 ఇచ్చేయి అంటాడు. రతన్జీ వాడియా సేట్కి ఏం అర్థం కాదు. అతను ₹5 ఇవ్వాలనుకుంటాడు బాబాకు దక్షిణ. ఆల్రెడీ ₹3.14 ముట్టాయి అంటున్నాడు. సరే బాబా ఆజ్ఞ మేరకు ₹2 బాబాకు దక్షిణగా సమర్పించి తిరిగి నాందేడ్ వస్తారు. వచ్చిన తర్వాత ఈ సంశయం కోసం మళ్ళీ దాస్గన్ మహారాజ్ దగ్గరికి వెళ్తారు. అయ్యా నేను ఎప్పుడు షిరిడీ వెళ్ళలేదు, కనీసం వారికి ఎప్పుడు నేను ఎవరి ద్వారా కూడా మనీ ఆర్డర్ ద్వారానో ఇతర భక్తుల ద్వారానో ఎప్పుడు రూపాయి పంపింది లేదు. వారు నా వద్ద నుంచి ₹3.14 ముట్టాయని అంటున్నారంటే దాస్గన్ మహారాజ్కు సాధు సత్పురుషుల యొక్క మాటల యొక్క అంతరార్థం తెలుసు. ఎందుకంటే దాదాపు 1500 మందికి పైగా ఆ రోజుల్లోనే సాధు సత్పురుషుల యొక్క చరిత్రలు రాసినటువంటి వారు. వెంటనే టక్కుని చెప్పేస్తాడు, అయ్యా మీరు ఇటీవల కాలంలో ఏ సాధు సత్పురుషుని దర్శనానికి వెళ్ళైనా దక్షిణ సమర్పించారా? లేదు. సరే ఏ సాధు సత్పురుషుని యొక్క సేవ అయినా ఎప్పుడైనా చేశారా ఈ మధ్యలో? అప్పుడు గుర్తొస్తుంది, చేశాను అని చెప్పి ఇంటికి వెళ్ళి మౌలీ సాహెబ్ అని చెప్పి నాందేడ్లో గొప్ప అవధూత, ఆయనను ఒకరోజు ఇంటికి ఫలహారానికి ఆహ్వానిస్తే అతను అతని పరివారము అదేవిధంగా వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరివారం అంతటికి కూడా ఆ రోజు ఫలహారాన్ని చేయించి అందరికీ ఇస్తారు. ఆ ఫలహారాన్ని మౌలీ సాహెబ్ ఎంతో ప్రీతిగా తింటూ అందరినీ కూడా తినమని చెప్పి అందరికీ కూడా వడ్డించమంటాడు. ఆ రోజు అయినటువంటి పద్దు గుమాస్తా ద్వారా తెప్పించుకొని చూస్తే సరిగ్గా ₹3.14. దీని అంతరార్థం ఏమిటి? నీకు చెడు రోజులు తొలగిపోయాయి, ఇక అన్నీ మంచి రోజులే అని చెప్పి బాబా ఎందుకన్నాడంటే అతడు పూర్వజన్మలో మోసుకొచ్చినటువంటి కర్మలకు దానికి కావలసినటువంటి ప్రాయశ్చిత్తాన్ని అనేక పుణ్యకార్యాల వల్ల వాటిని తొలగించుకోగలిగాడు. ఈ విధంగా సాధు సత్పురుషులకు సేవ చేయడం ద్వారా నీ చెడు రోజులు తొలగిపోయాయి, ఇక అన్నీ మంచి రోజులే. ఎప్పుడైతే మౌలీ సాహెబ్కు ఆ భోజనం పెట్టాడో పెట్టిన తర్వాతనే అతని మనసులో బుద్ధిలో ఏదైనా ఉపాయాన్ని కనుక్కోవాలని చెప్పి దాస్గన్ మహారాజ్ దగ్గరికి వెళ్ళాలనేటువంటి నిశ్చయానికి వస్తాడు. కాబట్టి మీరు చేసేటువంటి ఏ పుణ్యకార్యమైనా ఏదైనా సరే అది నాకు చెందినట్టే. చాలామంది మన మనసులో ఉన్నటువంటి ఒక మాట చెప్తాను వినండి. చాలామంది ఏమనుకుంటారో తెలుసా, షిరిడీ వెళ్ళి అక్కడ దక్షిణ సమర్పిస్తేనే బాబాకు సమర్పించినట్టు. సచ్చరిత చదివితే మనకు ఒక జ్ఞానం రావాలి. ఒక్క షిరిడీలో సమర్పిస్తేనే అది బాబాకు సమర్పించినట్టు కాదు. ఈరోజు సాయిటీవ్ అనేటువంటి వ్యవస్థ కొన్ని లక్షల మందిని ఆనందంగా ఉండడానికి అది ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు సమర్పించేటువంటిది కూడా మీకు అత్యధిక పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది.
ఇక్కడే కాదు, మీరున్న చోట ఎక్కడ సేవ బాగా జరిగితే అక్కడ సమర్పిస్తే అది మీకు శ్రేయస్సునే కలిగిస్తుంది. కాబట్టి దక్షిణ సమర్పణ విషయంలో కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనము స్వార్థ బుద్ధితో దక్షిణ సేవ చేసినా సరే అది మనకు ఫలితాన్ని ఇచ్చేటువంటి విధంగా సద్గురువు అనుగ్రహిస్తాడు. సద్గురువులో ఉన్నటువంటి గొప్ప మహిమ అదే. ఈ మహిమను తెలుసుకొని నిత్యము జ్ఞానాన్వేషణ చేస్తే, జ్ఞానం అంటే ఏదో పెద్ద పెద్ద పదాలు కాదు, జ్ఞానాన్వేషణ ఏంటంటే ఏ వ్యవహారంలో మనం ఎలా వ్యవహరించాలి, ఇంతే జ్ఞానం అంటే, ఇంతకు మించినటువంటిది లేదు. అటువంటిది పర్ఫెక్ట్గా ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రమే మనకు అందించగలుగుతుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.